వీడియో న్యూస్ కి స్వాగతం. నేను లక్ష్మి. ముందుగా హెడ్లైన్స్. శ్రీకాళహస్తిలో రేషన్ నిత్యావసర సరుకుల పంపిణీలో పాల్గొన్న ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి. గత వైసీపీ ప్రభుత్వం కన్నా తక్కువ ధరలో నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నామంటూ వెల్లడి. రోటరీ క్లబ్ వార్షికోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి రోటరీ క్లబ్ అభివృద్ధికి చేయూత ఇస్తానని హామీ. శ్రీకాకుళంలో ఘనంగా టీడీపీ సీనియర్ నాయకురాలు బొజ్జల బృందమ్మ పుట్టినరోజు వేడుకలు. సంబరాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే సతీమణి బొజ్జల రిషితారెడ్డి. 6 ఏళ్లు అవుతున్నా అంతని టిట్కో ఇళ్లు, లబ్ధిదారుల ఆవేదన. గురువారం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో గురు దక్షిణామూర్తి స్వామి వారికి అభిషేక సేవలు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. అప్డేట్స్ చూస్తే శ్రీకాళహస్తిలో జరిగిన నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వం కన్నా తక్కువ ధరలో పేదలకు పౌర సరఫరాల శాఖ ద్వారా నిత్యావసర వస్తువులు సరఫరా చేసినట్లు వెల్లడించారు. శ్రీకాళహస్తిలో పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో జరిగిన నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ఎన్నికల సమయంలో ప్రజల సమస్యలను అడుగడుగునా తెలుసుకుని ప్రజల సమస్యల పరిష్కారాన్ని కృషి చేస్తానని, అఖండ మెజార్టీతో గెలుపొందిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తాము అధికారంలోకి వచ్చిన 1 నెల రోజుల్లోనే ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ప్రజలపై విపరీతంగా ఉన్న నిత్యావసర సరుకుల భారాన్ని తగ్గించే విధంగా బియ్యం, కందిపప్పును పౌర సరఫరా శాఖ ద్వారా అందుబాటులోకి తీసుకొచ్చామని పేర్కొన్నారు. 60 రూపాయలు అమ్ముతున్న నాణ్యమైన బియ్యాన్ని 45 రూపాయలకు గాను, మరి 200 రూపాయలు అమ్ముతున్న కందిపప్పుని 160 రూపాయలకు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం హర్షించదగ్గ పరిణామని పేర్కొన్నారు. నాణ్యమైన సరుకుల్లో ఎటువంటి లోపం ఉన్నా సంబంధిత అధికారులకు ప్రజలు ఫిర్యాదు చేస్తే ఆ షాప్ లైసెన్స్ ని క్యాన్సిల్ చేసే విధంగా చర్యలు కూడా చేపడతామని తెలియజేశారు. ఆగస్టు 15 నాటికి అన్నా క్యాంటీన్ అందుబాటులోకి తీసుకొచ్చి ప్రజలకు 2 రూపాయలకే నాణ్యమైన భోజనం అందించే విధంగా కార్యాచరణ చేపడుతున్నామని తెలియజేశారు. ఆ ట్రాఫిక్ లేదు ఏమని చెప్పమని చెప్పు, అక్కడ జామ్ అవుతుంది మళ్ళీ. దేశవాళీ వెరైటీ అని మనం అమ్మాలి, ఇంకా ప్రీమియం క్వాలిటీ. సో ఇది ఎంత అమ్ముతాం? 160 రైస్ 48 రూపీస్. 49. ఇది ఏం వెరైటీ? ఇది 65 రూపీస్. జనరల్ 48 మినిమం లేదు. ఎవరికి ఎన్ని కావాలన్నా క్వాలిటీ ఇదే మెయింటైన్ సేమ్ ఇదే. అప్పుడు చెక్ చేస్తూ ఉంటే అయిపోతుంది. ఖచ్చితంగా ర్యాండమ్ చెకింగ్ చేస్తూ ఉంటే చేస్తున్నారు లేదు. ఇది మీరే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సివిల్ సప్లై రైస్ మిల్లర్స్ రైతు బజార్ ఉన్న రైతు బజార్లో పెట్టండి. రైతు బజార్ లేని చోట ఇంకా హోల్సేలర్స్. ఇంకోటి కూడా నా క్వశ్చన్ ఏంటంటే, ఈ షాప్ ఎట్లా థ్రెడ్ చేశారు? ఈ షాప్ అని కదా మీకు ఎక్కడ ఉన్నా కూడా ఓపెన్ మార్కెట్ ఎవడని పెట్టుకుంటాం. ఇనాగరేట్గా ఈ షాప్ వచ్చాను. నాన్నగారు ఫోన్ చేశారు, నాన్నగారు నిన్న పోదాం అనుకున్నానండి, వైసీపీ షాప్ పెట్టి వాళ్ళు పెట్టి వాళ్ళు గొడవపడ్డాము. మన ఊర్లో రైతు బజార్ లేదు కాబట్టి హోల్సేలర్స్ రైతు అక్కడ అది అది మార్కెట్ కమిటీ సంత ఇవాళ ఖరీదు చేసేది పప్పు. మరి ప్రజలందరికీ కూడా ఒక మంచి పేరు చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మంచి ఆలోచనతో మరి 160 రూపాయలకి ఇది 1 కిలో ఇద్దామని డిసైడ్ అయింది. అన్ని షాపులలో కూడా ఈ పప్పు అనేది 160 రూపాయలకి ఇవ్వబడుతుంది. అట్లనే ఇది రైస్ ప్యాకెట్ కూడా పెట్టి ఉంటుంది. ఇది బయట మార్కెట్లో 65 రూపాయలు ఉంటుంది, కానీ మనం ప్రభుత్వంతో మాట్లాడుకున్న తర్వాత ఇది 45 రూపాయలకు మాత్రమే మరి ప్రతి ఒక్కరు కూడా అందుబాటులో చేయడం జరుగుతుంది. బ్రహ్మాండంగా ఇది మంచి కార్యక్రమం. ఇది ఓవరాల్ స్టేట్ మొత్తం ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ధరలు మొత్తం తగ్గించడానికి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, కళ్యాణ్ గారు అందరూ కూడా తీసుకున్న మంచి నిర్ణయం ఇది. వాళ్ళందరినీ హర్షపెట్టి గారు మీ హ్యాపీగా ఉన్నా 40 రూపాయలు
రూపాయలు 2 కిలోలు బియ్యం లేదు అసలు బయటకు వచ్చేది రాదు ఫ్రేమ్ లేవు రైట్ సూపర్ రాజా చాలా ఆనందమైన రోజు, మంచి రోజు. ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఉందో మరి చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి ఆలోచనతోని మంచి మనసుతోని మరి పేదవాడికి సరుకులన్నీ కూడా ఇంతకుముందు ఆకాశానికి అంటి పేదవాడు సంపాదించిన దానికన్నా అప్పు చేసి ఎక్కువ పెట్టే పరిస్థితిలో ఉన్నారు. నిత్యావసర సరుకులు ధరలు కూడా ఆకాశానికి అంటినాయి. ఈ రోజు చంద్రబాబు నాయుడికి ఎంతో మంది పేదవాళ్ళు చెప్పారు. అట్టనే లోకేష్ అన్న గారు పాదయాత్రలో ప్రతి పేదవాడు వినిపించుకుంది, అయ్యా ధరలు తగ్గించండి, ధరలు తగ్గించండి. ఆయన మరి విన్నారు. ఈరోజు మరి బాబు గారితోని అట్లనే పవన్ కళ్యాణ్ గారు అందరూ మంచి ఆలోచనతోని మరి ఈరోజు ఇటు బియ్యము ఇటు పప్పు రెండు కూడా ఇది 220 రూపాయలట. దీన్ని 160 రూపాయలు చేసి చేయడం జరిగింది ఓవరాల్ స్టేట్ లో. ఇది 50 ఎంత సార్? ఒరిజినల్ ప్రైస్ 65 రూపాయలు రైస్ ది మరి 48 రూపాయలు మాత్రమే చేసి మరి పేదవాడికి ప్రతి ఇంట్లో కూడా బ్రహ్మాండంగా కడుపు నిండా తినచ్చు. మరి సంపాదించిన దాంట్లో ఎంతో డబ్బు తగ్గుతుంది. ఎందుకంటే నెలలో క్యాల్కులేట్ చేసుకుంటే బాగా తగ్గుతుంది. నాణ్యమైన మరి ఈ రెండు వస్తువులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడన్నా జ్ఞానత లోపిస్తే కంపల్సరీగా దగ్గరలో ఉన్న ఆర్డీఓ గారికి కావచ్చు, అక్కడ తహసీల్దార్కి కావచ్చు కంప్లైంట్ ఇస్తే ఇమీడియట్ గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. తప్పకుండా వచ్చే రోజుల్లో నాణ్యమైన వస్తువులు అన్ని కూడా ఇక్కడ బ్రహ్మాండంగా అన్ని షాప్స్ లో ఇదే ధరలో ఇవ్వాలి. ఎక్కడన్నా వీళ్ళు ఎక్కువ ధరలు ఇస్తే మాత్రం కంపల్సరీగా ఒక SMS చేయండి, నాకన్నా SMS చేయండి, లేదా యాజ్ ఎ సెడ్ ఆర్డీఓ గారి కన్నా తహసీల్దార్ కన్నా ఒక విషయం చెప్తే 100% ఆ షాప్ కూడా లైసెన్స్ క్యాన్సిల్ చేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఆనందంగా ఉండాలి. నిన్న శాండు, ఈరోజు మా కడుపు నిండా తినేదానికి మంచి కార్యక్రమం ఫుడ్. నిన్న శాండ్, ఈరోజు ఫుడ్. కాబట్టి ఇవన్నీ కూడా మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన నెలలో ఈ మార్పు చేయడం అనేది చాలా హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాం. ప్రజలందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తా ఉన్నారు. నిజంగానే కొనేటోళ్ళు వస్తుంటే నాకు ఇంత ఎక్స్ట్రా ఇస్తున్నారు. తిరిగి మేము 20 రూపాయలు తిరిగి ఇచ్చినాం అంటే వాళ్ళు కొన్న 4 ప్యాకెట్లు 20 రూపాయలు మిగులుతుందంటే నెలంబర్ ఎంత మిగులుతుంది అసలు ఆలోచించుకోవాలా. నిజంగానే సార్ వాళ్ళకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వీళ్ళందరూ కూడా దగ్గరుండి ఈ కార్యక్రమం నిర్వహించినందుకు వాళ్ళందరినీ అప్రిషియేట్ చేస్తూ, అలానే వచ్చే కాలంలో ఇప్పుడు ఫుడ్ అయిపోయింది, శాండ్ అయిపోయింది, నెక్స్ట్ ల్యాండ్ మీద పడతాం. ల్యాండ్ ఏంటంటే భూ కబ్జాలు జరిగినాయి. దాని తర్వాత ఇవన్నీ కూడా మొన్న జగన్మోహన్ రెడ్డి తుగ్లక్ ప్రభుత్వంలో అవన్నీ కూడా పెట్టారు కదా, ఏది డీకేటీలు చేంజింగ్, దాని తర్వాత ఫ్రీ హోల్డ్ ల్యాండ్స్ అవన్నీ కూడా డెఫినెట్ గా దీని మీద పెద్ద కుంభకోణం జరిగింది. దాన్ని కూడా ఎంక్వైరీ చేస్తా ఉన్నాం. దాన్ని కూడా ఒక స్ట్రీమ్ లైన్ చేసే దాంట్లో మరి నెక్స్ట్ వచ్చేది అది చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, అందరూ కూడా ఫ్రీ శాండ్ తీసుకోవాలా, తక్కువలో బియ్యము పప్పు తిని హ్యాపీగా బతకాలి. అలానే వచ్చే నెల నుంచి మరి అన్నా క్యాంటీన్స్, పేదవాడు కడుపు నింపే బాధ్యత చంద్రబాబు నాయుడు ఇస్తున్నారు. కాబట్టి అన్నా క్యాంటీన్ కూడా 2 అన్నా క్యాంటీన్లు మరి కాళహస్తిలో ఓపెన్ చేయబోతున్నాం. దాని టెండర్ సిస్టమ్ కూడా ఫినిష్ అయింది. అది కూడా టెండర్స్ కూడా వచ్చి వర్క్ కూడా స్టార్ట్ చేస్తారు. సెప్టెంబర్లో మరి దాన్ని ఆగస్ట్ 15th రోజు మరి మళ్ళా వచ్చి
మళ్ళా పేదవాడి కడుపు బ్రహ్మాండంగా నింపే కార్యక్రమం ₹2 కి ఫుడ్ ఇచ్చే కార్యక్రమం మరి నాడు ఎన్టీ రామారావు గారు మరి చంద్రబాబు నాయుడు గారు కాబట్టి చేస్తారు. దయచేసి ప్రతి ఒక్కరు ఎవరైతే బియ్యం సరుకులు కొనుక్కుంటారో ఎవరైతే శాండ్ తీసుకుంటారో చంద్రబాబు నాయుడు గారు 100 ఏళ్ళు హాయిగా ఉండాలని చెప్పి కోరుకోవాలి. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా మిల్లర్స్ అసోసియేషన్ అలాగే హోల్సేల్ జనరల్ స్టోర్స్ అసోసియేషన్స్ వాళ్ళ సహకారంతో రైస్ మరియు కందిపప్పు ఇలాంటి రేట్స్ పెరుగుతున్న వల్ల రెడ్యూస్డ్ రేట్స్తో అన్ని స్టోర్లలో కూడా పంపిణీ చేయడానికి సిద్ధం చేశాము. ఇవన్నీ కూడా ఇక్కడున్న జనరల్ స్టోర్స్ వారి అసోసియేషన్ ద్వారా జరుగుతున్నాయి. ముఖ్యంగా కందిపప్పు ₹160 కేజీ, అలాగే బియ్యము ₹48 కేజీకి రిడక్ట్ చేసి అమ్ముతున్నారు. బెస్ట్ క్వాలిటీ, ఆల్మోస్ట్ ఆల్ ఫస్ట్ క్వాలిటీ అనొచ్చు వీటిని. ఇవి మనం ఇక్కడ ఈరోజు డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేశాము. అలాగే మిగతా షాపుల్లో కూడా ఇదే రేట్స్ కూడా ఈ క్వాలిటీని అమ్మాలనేసి స్ట్రిక్ట్గా విజిలెన్స్ చేస్తున్నాము. దీనివల్ల ధరల పెరుగుదల అనేది కొంచెము నిరంతరం జరుగుతుంది. దానివల్ల మనకు అందరికీ ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈరోజు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ గవర్నమెంట్ వారు డిసైడ్ చేయడంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. అందులో భాగంగా ఇప్పుడే ఎమ్మెల్యే గారు వచ్చి దీన్ని మొదలు చేశారు. అలాగే ఇక్కడ మా స్టాఫ్ అంతా కూడా ఉన్నారు. దీని పర్యవేక్షణలో అప్ టు కొంచెం రేట్స్ తగ్గినంత వరకు కూడా ఇవి కంటిన్యూ చేస్తాం ఇక్కడ అన్ని కూడా. శ్రీకాళహస్తి రోటరీ క్లబ్ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి హాజరయ్యారు. రోటరీ క్లబ్ అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరిస్తారని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. శ్రీకాళహస్తి రోటరీ క్లబ్ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి హాజరయ్యారు. మరి ఎమ్మెల్యేతో పాటు రోటరీ జిల్లా ఎలక్ట్ గవర్నర్ బిఆర్ శ్రీధర్, జోనల్ గవర్నర్ హేమచంద్ర, అసిస్టెంట్ గవర్నర్ కడానిధి చిలిపిరెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఫాస్ట్ ప్రెసిడెంట్ వేణుగోపాల్ అధ్యక్షత వహించారు. రోటరీ క్లబ్ అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరిస్తారని ఈ సందర్భంగా ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. సిఎస్ఆర్ నిధుల గురించి తెలియజేస్తూ మన రోటరీ క్లబ్ కు ఆ నిధులను అనుసంధానం చేస్తారని తెలియజేశారు. ఫాస్ట్ సెక్రటరీ డాక్టర్ వెంకటరామన్ మాట్లాడుతూ వారు నిర్వహించిన సంవత్సరంలో నూతనంగా నిర్వహించిన గోల్డెన్ జూబ్లీ ఆల్ గురించి సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా మహిళా సాధికారత కింద 30 కుట్టు మిషన్లు పంపిణీ చేసిన కార్యక్రమం తదితర కార్యక్రమాల గురించి తెలియజేశారు. తదుపరి గవర్నర్ 2024-25 సంవత్సరానికి గాను ఏ శైలజ ప్రెసిడెంట్ గా మరియు సిద్ధులు ప్రసాద్ సెక్రటరీగా నియామకాన్ని ప్రకటించారు. నూతనంగా నియమించిన ప్రెసిడెంట్ శైలజ, సెక్రటరీ సిద్ధులు ప్రసాద్ 2024-25 సంవత్సరంలో చేపట్టబోయే కార్యక్రమాల గురించి తెలియజేశారు. డిస్ట్రిక్ట్ గవర్నర్ బిఆర్ శ్రీధర్ మాట్లాడుతూ తన వంతుగా 25 కుట్టు మిషన్లు 2 ఆవులను రోటరీ క్లబ్ వారికి ఇస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ సభ్యులు భారీగా పాల్గొన్నారు. Last time I'm sorry to say apologize because I had too many things in mind. మీకు ప్రామిస్ చేశాను, అది ఒక మర్చిపోయారు. మీరు గుర్తు చేస్తే అది కూడా చెప్పినా మీకు అర్థం చేస్తాను. చేశారు చెప్పాను చాలా కంపెనీస్ ఉన్నాయి. దాంట్లో సిఎస్ఆర్ ఫండ్స్ ఉంటాయి. దాన్ని ట్యాప్ చేస్తే ఉమెన్ పవర్మెంట్ కానీ దేనికైనా వీళ్ళు కానీ అదొక్కటి మాకు చేస్తే తప్పకుండా ఏంటంటే నేను చాలా మంది తిరుగుతున్నప్పుడు నేను దగ్గరగా మన కాన్స్టిట్యూన్సీలో 98,000 ఇల్లు ఉన్నాయి. దాంట్లో దగ్గర 60,000 ఇల్లు పైసలు నేను తిరిగాను. నా భార్య మాత్రం 96,000 సో టుగెదర్ ఒక డేటా తయారు చేశాను. ఎందుకంటే బీడీ కాలంతో దగ్గర నుంచి తీసుకుంటే కళాశాలలో వాళ్ళు బీడీ కుట్టుకుంటున్నారు సార్. బీడీ ఉంటే కార్యక్రమం తీసుకుంటే వాళ్ళకి చిన్న మొత్తాల సంస్థలు వాళ్ళ దగ్గర నుంచి ఒక మైక్రో ఫైనాన్సింగ్ టైప్ లో ఇవాళ ఇచ్చి ఇప్పుడు డ్వాక్రా ఏ రకంగా చేస్తున్న మీరు చేస్తారని చెప్పారు. గ్రేట్ థింగ్ వాట్ ఐ డూయింగ్ సార్. డెఫినెట్లీ మీరు అన్నట్టు సిఎస్ఆర్ ఫండ్స్ చాలా ఉంటాయి. బట్ పోయిన గవర్నమెంట్ లో సిఎస్ఆర్ ఫండ్స్ వేరే దానికి ఉపయోగించినారు. వారి పర్సనల్ వారికి టిడ్కో ఇళ్ల కేటాయింపు కోసం లబ్ధిదారులు ఇప్పుడు ఆశగా ఎదురు చూస్తున్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో మంజూరు చేసిన ఇళ్లు ఇప్పటికే లబ్ధిదారులకు చేరలేదు. పైగా బ్యాంకుల నుంచి రుణ వాయిదా నోటీసులు వస్తుండటంతో ఆందోళన చెందుతున్న పరిస్థితి. టిడ్కో లబ్ధిదారుల పరిస్థితిపై V2 న్యూస్ స్పెషల్ ఫోకస్.
శ్రీకాళహస్తి మున్సిపల్ పరిధిలో 2015-16 సంవత్సరానికి గాను పేద మధ్యతరగతి ప్రజలకు సదుపాయం కల్పించేందుకు అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఒక వినూత్న పథకాన్ని రూపొందించింది. టిడ్కో గృహాలను నామకరణం చేశారు. లబ్ధిదారుల భాగస్వామ్యం అన్నారు. మొదటి లక్షలు కట్టించుకున్నారు. మరి కొంత సొమ్ము బ్యాంకు రుణం అన్నారు. నిర్మాణం చేపట్టారు. బ్యాంకుల వారితో లబ్ధిదారులతో సంతకాలు చేయించారు. 2018 డిసెంబర్లో సమావేశం నిర్వహించి ఇళ్లలో లబ్ధిదారులకు లాటరీ పద్ధతిలో కేటాయించి చేతికి టోకెన్లు కూడా ఇచ్చారు. 2019లో జరిగిన ఎన్నికల్లో అయితే అప్పట్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం 5 ఏళ్ల పాటు ఇళ్లకు రంగులు మార్చింది, కానీ లబ్ధిదారులకు ఆ ఇళ్లను ఏమాత్రం కేటాయించలేదు. మరోవైపు బ్యాంకులు వాయిదా నగదు కోసం లబ్ధిదారులకు నోటీసులు ఇస్తున్నారు. మరి ఆ ఇళ్లు ఎప్పుడు ఇస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. శ్రీకాళహస్తిలోని రాజీవ్ శ్రీనగర్ సమీపంలో లబ్ధిదారుల భాగస్వామ్యంతో ఇళ్ల నిర్మాణాన్ని 2015-16లో ప్రభుత్వం చేపట్టింది. ఈ ఇళ్లను అపార్ట్మెంట్లుగా నిర్మించి అందులో అవకాశం కల్పిస్తారు. ఉచితంగా అందిస్తే లబ్ధిదారులు అనుభవించడం లేదని అమ్ముకుంటున్నారని, మరి వారి భాగస్వామ్యం కూడా ఉండాలని బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు చేయించారు. లబ్ధిదారులు 50,000, ₹1,00,000 చెల్లించారు. డబుల్ బెడ్రూమ్, సింగిల్ బెడ్రూమ్లుగా నిర్మాణం చేపట్టారు. ఈ నేపథ్యంలో 6,000 మందిని ఎంపిక చేశారు. వారిలో సుమారు 4,500 మంది ఇళ్లకు తాము ముందు చెల్లించాల్సిన 25,000, 50,000, ₹1,00,000 చెల్లించారు. ఇళ్ల నిర్మాణం అదిగో ఇదిగో అంటూ ఊరించి చివరకు 2018 చివరిలో పెద్ద సమావేశం నిర్వహించి హౌసింగ్ శాఖ రుణపత్రాలు ఇచ్చి ఖాతాల్లో పట్టుకున్నారు. దాంతో లబ్ధిదారులు షాక్కి గురవుతున్నారు. ఒక్కొక్క లబ్ధిదారుని పేరిట ₹1,60,000 రుణం ఇచ్చినట్లు రికార్డులు ఉన్నాయి. మరి ఈ మొత్తాన్ని ప్రస్తుతం రికవరీ చేస్తున్నారు. 3 ఏళ్ల క్రితం ప్రభుత్వం బ్యాంకుల నుంచి అగ్రిమెంట్ చేసిన లబ్ధిదారుల పేరిట రుణం తీసుకున్నట్లు సమాచారం. దాంతో బ్యాంకులు తమ మనుగడ కోసం లబ్ధిదారుల ఖాతాల నుంచి సర్దుబాటు చేసుకుంటున్నాయి. ఖాతాలు లేని వారికి బ్యాంకులు నోటీసులు జారీ చేస్తున్నాయి. ఇదేం చొచ్చమని లబ్ధిదారులు ప్రశ్నిస్తే తమకు అదంతా తెలియదు, మీ పేర రుణం ఉంది, మీరు చేసిన అగ్రిమెంట్ ఉందంటూ బెదిరిస్తున్నారు. మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. టీడీపీ సీనియర్ నాయకురాలు మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి సతీమణి బొజ్జల బృందమ్మ పుట్టినరోజు వేడుకలను శ్రీకాళహస్తి నియోజకవర్గంలో అభిమానులు, నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఎస్టీసీఎల్ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షుడు సుబ్బయ్య శ్రీకాళహస్తిలోని అంబిలిస్వామి ఆశ్రమం నందు పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని భారీగా నిర్వహించారు. టీడీపీ సీనియర్ నాయకురాలు మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి సతీమణి బొజ్జల బృందమ్మ పుట్టినరోజు వేడుకలను శ్రీకాళహస్తి నియోజకవర్గంలో అభిమానులు, నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్టీసీఎల్ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షుడు సుబ్బయ్య శ్రీకాళహస్తిలోని అంబిలి స్వామివారి ఆశ్రమం నందు పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సతీమణి బొజ్జల రిషితారెడ్డి పాల్గొని పేదలకు అన్నదానాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు తమ అత్త అయినటువంటి బొజ్జల బృందమ్మ పుట్టినరోజు వేడుకలను నేడు అభిమానులు, నాయకులు, కార్యకర్తలు నిర్వహించడం సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రజల ఇబ్బందులను తెలుసుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేదలకు అందుబాటులో ధరలు, నిత్యావసర సరుకులు పంపిణీ చేసే విధంగా కార్యాచరణ చేపట్టడం, వాటిని నేడు అమలులోకి తీసుకొచ్చి నియోజకవర్గంలోని ఆయా కేంద్రాల్లో నాణ్యమైన బియ్యాన్ని మరి ₹48 గాను, కందిపప్పు ₹160 గాను ప్రజలకు అందుబాటులో తీసుకురావడం హర్షించదగ్గ పరిణామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఆమె నియోజకవర్గ ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చున్నారు. దాని పరిణామం ఈ రోజు కందిపప్పు ఫిక్స్డ్ రేటు ₹160కే అమ్మాలా, అంతకన్నా పైన అమ్మకూడదు అని చెప్పి ఈ రోజు నుంచి ప్రకటించారు. ఈ రోజు మన అయ్యప్ప జనరల్ స్టోర్స్ లో ఈ రోజు కందిపప్పు ₹160కి అమ్ముతున్నారు. సో అట్టనే ప్రతి వస్తువు చంద్రబాబు నాయుడు గారు తగ్గిస్తారు. త్వరలో నెక్స్ట్ మంత్ నుంచి ఫ్రీ సిలిండర్ స్కీమ్ కూడా ఇంప్లిమెంట్ చేస్తారంట. అంటే ఫ్రీ శాండ్ స్కీమ్ కూడా లాస్ట్ వీక్ నుంచి ఇంప్లిమెంట్ 2-3 డేస్ నుంచి ఇంప్లిమెంట్ అయి ఉంది. సో ఆయన ఏమేమి మేనిఫెస్టోలో మనకి హామీలు ఇచ్చినారో అవి తప్పకుండా 1 by 1 ఖచ్చితంగా నెరవేర్చి ఈసారి కూడా ఈ 5 ఏళ్ళు కాదు ఇంకొక 10 ఏళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ అత్యంత మెజారిటీతో గెలుస్తుంది. శ్రీకాళహస్తి ఆలయంలో శ్రీ గురు దక్షిణామూర్తి ప్రత్యేక అభిషేక సేవ వేదయుక్తంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తజనం గురువారం సందర్భంగా మరి గురు దక్షిణామూర్తి స్వామివారి ప్రత్యేక అభిషేక సేవలో పాల్గొని గురు దక్షిణామూర్తి స్వామివారి అనుగ్రహం కోసం ప్రార్థించారు. శ్రీకాళహస్తి ఆలయంలో గురువారం సందర్భంగా గురు దక్షిణామూర్తి ప్రత్యేక అభిషేక సేవ శాస్త్రయుక్తంగా చేపట్టారు. ఆలయ ఉప ప్రధాన అర్చకులు కరుణా గురుకుల్ ఆధ్వర్యంలో వేద పండితులు కలశ స్థాపన పూజలు చేపట్టి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో దక్షిణామూర్తి స్వామివారి అభిషేకాలు చేపట్టారు. వేద మంత్రోచ్చారణల నడుమ అభిషేకాలను నిర్వహించారు. అనంతరం స్వామివారికి వివిధ రకాల పుష్పాలు, బంగారు ఆభరణాలతో దివ్యాలంకారాలు చేశారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు సమర్పించి పూర్ణ హారతులు సమర్పించారు. ఈ అభిషేక సేవలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని గురు దక్షిణామూర్తి స్వామివారి అనుగ్రహం కోసం ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో ఏకాంబరం, ఆలయ టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు.
శ్రీకాళహస్తి ఆర్టీసీ డిపోలో ఏపీ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ 73వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. యూనియన్ గౌరవాధ్యక్షులు దేవస్థానం మాజీ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు యూనియన్ జెండాను ఆవిష్కరించి ఆవిర్భావ దినోత్సవ కేక్ కట్ చేశారు. ఎంప్లాయీస్ యూనియన్ మాత్రమే కార్మిక ఉద్యోగ సమస్యలు పరిష్కరిస్తూ సుదీర్ఘకాలం సేవాభావంతో యూనియన్ గా కొనసాగుతుందని అన్నారు. శ్రీకాళహస్తి ఏపీఎస్ ఆర్టీసీ డిపో ఆవరణలో ఎంప్లాయీస్ యూనియన్ 73వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను వైభవంగా చేపట్టారు. ఈ కార్యక్రమానికి యూనియన్ గౌరవాధ్యక్షులు దేవస్థానం మాజీ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు ముఖ్య అతిథిగా వచ్చేసి యూనియన్ జెండాను ఆవిష్కరించారు. 73వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా కేక్ కట్ చేసి యూనియన్ నాయకులకు కార్మికులకు పంచారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎంప్లాయీస్ యూనియన్ కార్మికులకు ఉద్యోగులకు ఆవిర్భావ దినోత్సవ వేడుకల శుభాకాంక్షలు తెలియజేశారు. ఆది నుంచి ఆర్టీసీ ఉద్యోగ కార్మిక పక్షాన ఎంప్లాయీస్ యూనియన్ రాజీలేని పోరాటం చేసి ఎన్ని రాజకీయ ఒత్తిళ్లు వచ్చినా యూనియన్ నాయకులు ఉద్యోగ కార్మికుల పక్షాన్ని నిలుస్తూ సుదీర్ఘకాలం యూనియన్ ని కాపాడుకున్నారని అన్నారు. గతంలో రాజకీయ ఒత్తిళ్లతో యూనియన్ కు దూరమైన వారు కూడా తిరిగి యూనియన్ లోకి రావాలని పిలుపునిచ్చారు. యూనియన్ నాయకులు పిఎస్ కుమార్ మాట్లాడుతూ ఎల్లవేళ్లా కార్మికుల పక్షాన పోరాడేది ఎంప్లాయీస్ యూనియన్ మాత్రమే అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు పిఎస్ కుమార్, జిపిఎస్ ఆచారి, రోసయ్య, మురళి, రమేష్ ప్రసాద్, ఎంఎం రత్నం, కత్తి రవి తదితరులు పాల్గొన్నారు. ఎంప్లాయీస్ యూనియన్ కార్మికుల పక్షాన్ని నిలబడి 72 సంవత్సరాలు పూర్తి చేసుకుని 73వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఈరోజు శ్రీకాళహస్తి ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ, పూజా కార్యక్రమం, అదేవిధంగా కేక్ కటింగ్, స్వీట్ల పంపిణీ కూడా జరుపుకోవడం జరిగింది. ఎప్పుడు కూడా ఆర్టీసీలో కార్మికుల పక్షాన్ని నిలబడుతూ కార్మికుల శ్రేయస్సుకు అనిత్యం కూడా కష్టపడుతూ ఏ కార్మికుడికి ఏ కష్టం వచ్చినా కూడా ఎంప్లాయీస్ యూనియన్ ముందు ఉంటూ ఈ రోజుకి 73 సంవత్సరాలు జరుపుకోవడం అంటే చిన్న విషయం కాదు. ఎంచేదంటే ఈ రోజుల్లో కార్మిక సంఘాలు నడపాలంటే చాలా కష్టమైన విషయం. అటువంటి కార్మిక సంఘంగా గుర్తింపబడి ఈ రాష్ట్రంలో అత్యంత ఎక్కువ సభ్యత్వం కలిగిన ఏపీఎస్ ఎంప్లాయీస్ యూనియన్ ఈరోజు ఆవిర్భావ దినోత్సవం ఇంత వైభవంగా జరుపుకోవడం అనేది నాకు చాలా సంతోషకరంగా ఉంది. మహారాష్ట్రలోని షోలాపూర్ సమీపంలో ప్రసిద్ధ అక్కల్కోట మహారాజ్ స్వామి వారు స్వయంగా వాడిన పాదుకలను శ్రీకాళహస్తిలోని న్యాయవాది గుమ్మళ్ల రాజేష్ నివాసంలో భక్తుల దర్శనార్థం ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనేక మంది భక్తులు వచ్చి స్వామివారి పాదాలను దర్శించుకుని భజన కార్యక్రమంలో పాల్గొన్నారు. తమ జీవితాన్ని తరింపజేసుకున్నారు. మహారాష్ట్రలోని షోలాపూర్ సమీపంలోని ప్రసిద్ధ అక్కల్కోట మహారాజ్ స్వామి వారు స్వయంగా వాడిన పాదుకలను శ్రీకాళహస్తిలోని న్యాయవాది గుమ్మళ్ల రాజేష్ నివాసంలో భక్తుల దర్శనార్థం ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనేక మంది భక్తులు వచ్చి స్వామివారి పాదుకలను దర్శించుకుని భజన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తులు ప్రదీప్ మాట్లాడుతూ మహారాష్ట్రలోని షోలాపూర్ సమీపంలోని అక్కల్కోటలో కొలువై ఉన్న అక్కల్కోట మహారాజ్ పాలెం స్వామివారిని దత్తాత్రేయ భగవాన్ని పునర్జన్మగా నమ్ముతారని, షిరిడి సాయినాథ్ని అవతారం గురించి ఈయన ముందే ప్రస్తావించారని అన్నారు. ఈ అక్కల్కోట మహారాజ్ స్వామివారిని, ఈ సాధువు సమాధిని భక్తులు భక్తి శ్రద్ధలతో పూజిస్తారని, ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ త్రయోదశి నాడు వర్ధంతి జరుపుకుంటారని, ప్రతిరోజు పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి తరలివస్తారని, అలాంటి పుణ్యాత్ములైన స్వామివారి పాదుకలను నేడు తాము దర్శించుకోవడం తమ పూర్వజన్మ సుకృతం అంటూ ఆనంద బాష్పాలు వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది గుమ్మళ్ల రాజేశ్వరరావు, ఉదయ్ కుమార్, కృపారావు, రాంబాబు, మునుస్వామి తదితరులు పాల్గొన్నారు. స్వామివారి సేవలో తరించారు. అడ్వకేట్ రాజేశ్వరరావు గారింటికి శ్రీవల్లభుల యొక్క 3వ అవతారమైనటువంటి స్వామి సమర్థ అక్కల్కోట నివాసమైనటువంటి స్వామి సమర్థుల వారి యొక్క పాదుకలు ప్రతి సంవత్సరం వాళ్ళ ఇంటికి వస్తాయి. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా స్వామివారి పాదుకలు ఇక్కడికి రావడము, వారి పాదుకల యొక్క ఆశీర్వచనం తీసుకోవడము, వారి యొక్క అనుగ్రహం తీసుకోవడం కోసము అక్కల్కోట నుంచి ఇక్కడికి పాదుకలు తీసుకురావడం జరిగింది. ఈయన మహారాష్ట్ర రాష్ట్రంలో అక్కల్కోట అనే గ్రామంలో ఈ రోజుకి కూడా ఆయన యొక్క మఠం నిర్మించి ఉన్నారు. ఈయన నరసింహ సరస్వతి స్వామి
రెండో అవతారమైన నరసింహ సరస్వతి స్వామి చనిపోయిన తర్వాత, అంటే ఆయన ఆ అవతారం చాలించిన తర్వాత 300 సంవత్సరాల తర్వాత అక్కలకోట స్వామిగా తను మళ్ళీ భూమి మీదకి రావడం జరిగింది. భూమి మీదకి వచ్చి అలాగే సాయిబాబా కూడా వస్తారు అని చెప్పినటువంటి ఒక అవతార మూర్తి అయినటువంటి ఈయన ఉన్మత్త బాబాగా కూడా ఈయన తీసుకుంటారు. ఈయన ఎందరికో ఎన్నో విధాలుగా అద్భుతాలు వాళ్ళ జీవితాల్లో చేయడం కానీ, షిరిడి సాయినాథన్ చరిత్రలో ఏ విధంగా అయితే మనం చూస్తున్నామో దానికంటే కూడా గొప్పగా ఎన్నో అద్భుతాలు చేసి, చోళప్ప అని ఆ గ్రామంలో ఉన్నటువంటి ఒక ఇంట్లో ఉండి తను ఆ ఇంటిని తన ఆశ్రమంగా మార్చుకొని అక్కడే జీవ సమాధి చెంది ఈ రోజుకి కూడా అక్కడి నుంచే తన సంస్థానాన్ని అంతా కూడా ముందుకు తీసుకెళ్తున్నారు. అటువంటి దత్త అవతారమైనటువంటి 3వ అవతారమైనటువంటి శ్రీ అక్కలకోట స్వామి యొక్క స్వయం పాదుకలు ఇక్కడికి రావడం, వారిని దర్శించడం మనకు పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. శ్రీకాళహస్తి రూరల్ మండలం సమితి సమావేశం స్థానిక కార్యాలయంలోని తొండు మల్లికార్జున అధ్యక్షతన జరిగింది. మరి ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గ కార్యదర్శి జనమాల గురవయ్య పాల్గొన్నారు. పేదల ఇళ్ల సమస్యలపై సమావేశంలో చర్చించారు. శ్రీకాళహస్తి రూరల్ మండలం సమితి సమావేశం స్థానిక కార్యాలయంలో తొండు మల్లికార్జున అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గ కార్యదర్శి జనమాల గురవయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 15వ తేదీన పార్టీ కార్యాలయంలో సిపిఐ శ్రీకాళహస్తి నియోజకవర్గ జనరల్ బాడీ సమావేశం జరుగుతుందని అన్నారు. నియోజకవర్గంలో ప్రభుత్వ భూములు భూపక్కస్తులు విచ్చలవిడిగా ఆక్రమించి స్థానికేతరులకు అమ్మి ప్రభుత్వ భూములను కొల్లగొట్టడం జరిగిందని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు సాగు చేయడానికి సెంటు భూమి లేక నానా ఇబ్బందులకు గురవుతున్నారని మండిపడ్డారు. నిజమైన లబ్ధిదారులకు ఇంటి స్థలాలు లేక ఒక్క ఇంటిలోనే 3 కుటుంబాల వారు జీవనం గడుపుతున్నా ప్రభుత్వ అధికారులు ఏమాత్రం పట్టించుకున్న పాపాన పోలేదని పేర్కొన్నారు. దళిత గిరిజనులు కార్యాలయాలు అధికారుల చుట్టూ కాళ్ల తిరిగినా కూడా నిరుపేదల విషయంలో మరి ప్రభుత్వ అధికారులు పూర్తిగా విఫలమయ్యారని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి మించుల శివకుమార్, నాయకులు రాజయ్య, మణి, శివసుబ్రహ్మణ్యం, గాయత్రి, సాంబయ్య, భక్తవసులు, పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తిలో పురాతన ధర్మరాజుల స్వామివారి ఆలయంలో వార్షిక మహోత్సవాల నిర్వహణకు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 12 నుంచి 24వ తేదీ వరకు శ్రీ ద్రౌపది సమేత ధర్మరాజ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలను వైభవంగా జరుపుతున్నారు. ఈ నెల 21వ తేదీన శ్రీ ద్రౌపది దేవి అగ్నిగుండ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తారు. శ్రీకాళహస్తిలో 100 ఏళ్లకు పూర్వం నుంచి శ్రీ ద్రౌపది సమేత ధర్మరాజ స్వామివారి ఉత్సవాల ఏర్పాట్లు పూర్తి చేశారు. పురాతన కాలం నుంచి కొనసాగుతున్న శ్రీ ద్రౌపది సమేత ధర్మరాజ స్వామివారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాన్ని వైభవపేతంగా నిర్వహించడానికి శ్రీకాళహస్తి దేవస్థాన ఆధ్వర్యంలో విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టారు. ఈ నెల 12వ తేదీ నుంచి 24వ తేదీ వరకు ధర్మరాజుల స్వామివారి ఉత్సవాలు జరుగుతున్నాయి. శ్రీకాళహస్తి దేవస్థాన ఆధ్వర్యంలో ఆలయానికి రంగులు వేసి సుందరంగా శోభాయమానంగా తీర్చిదిద్దుతున్నారు. ఆలయ ఆవరణలో చలో పందిళ్లు వేసి విద్యుత్ దీపాలంకరణ పనులు పూర్తి చేశారు. ధ్వజస్తంభాన్ని శుద్ధి చేసి రంగులు వేసి ముస్తాబు చేస్తున్నారు. అగ్నిగుండం వాటికను అత్యంత శోభాయమానంగా తీర్చిదిద్దారు. దేవస్థానం ఇంజనీరింగ్ శాఖ ఆధ్వర్యంలో ఆయా పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ధర్మరాజ స్వామివారి తిరునాళ్లలో స్థానిక భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనడం ఆనవాయితీ. ప్రధానంగా సత్యం, ధర్మం, నిష్ఠకు ప్రతీక అయిన అగ్నిగుండ మహోత్సవంలో వేలాదిగా భక్తజనులు పాల్గొని అగ్నిగుండం తొక్కి మొక్కులు చెల్లిస్తారు. శ్రీ ద్రౌపది దేవి మహిమాన్వితమైన ఈ ఉత్సవానికి అద్దం పడుతుంది. ఈ నెల 12వ తేదీన ధ్వజారోహణతో ఉత్సవాలు ఘనంగా ప్రారంభమవుతాయి. ఈ నెల 18న కళ్యాణోత్సవం, 19న అర్జున తపస్సు, 21న ఆదివారం రాత్రి అగ్నిగుండ మహోత్సవం వైభవంగా జరుగుతాయి. ఆయా ఉత్సవాల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనున్న నేపథ్యంలో విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. గరికపాటి చంద్ర పుట్టినరోజు వేడుకలను ఆయన అభిమానులు, స్నేహితులు శ్రీకాళహస్తిపట్నంలో వైభవంగా నిర్వహించారు. ఆయన పుట్టినరోజును పురస్కరించుకుని పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ప్రభుత్వ హాస్పిటల్ నందు రోగులకు బ్రెడ్లు, పండ్లు పంపిణీ చేశారు. ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు రాత పుస్తకాలను అందజేశారు. తదుపరి శ్రీకాళహస్తిలోని కార్గిల్ సెంటర్ నందు పేదలకు ప్రధాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో వాసు, ఢిల్లీ, ఆర్టీసీ మురళి, లోకి, లిఖిత తదితరులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారిని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ మర్యాదలతో అధికారులు ఘన స్వాగతం పలికి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. శ్రీవారిని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ మర్యాదలతో అధికారులు దర్శన ఏర్పాట్లు భారీగా చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. స్వామివారిని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు బండి సంజయ్. దేశంలోని తెలుగు రాష్ట్రాల ప్రజలు సంతోషంతో ఉండాలని శ్రీవారిని ప్రార్థించారని పేర్కొన్నారు. దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ నిత్యం పేద ప్రజల గురించి ఆలోచించే మహోన్నత వ్యక్తి శ్రీ నరేంద్ర మోడీ అని కొనియాడారు. కార్యకర్తలకు బీజేపీలో ఎప్పటికైనా సముచిత స్థానం దక్కుతుందని పేర్కొన్నారు. ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రస్తుతం
టీటీడీ నడుస్తుందని దేవుణ్ణి నమ్మని వారు పేరుకు నామాలు పెట్టి స్వామి ఆశ్రకే పంగనామాలు పెట్టిన నైవంచకులు గత ప్రభుత్వంలో టీటీడీలో ఉన్నతాధికారులుగా ఉన్నారని దుయ్యబట్టారు. కానీ ఎన్డీఏ ప్రభుత్వంలో నిత్యం స్వామివారిని స్మరించే అధికారులు వచ్చారని పేర్కొన్నారు. రాజకీయ నిరుద్యోగులకు పునరావాస కేంద్రంగా గత ప్రభుత్వం టీటీడీని మార్చివేసిందని, మరి గత ప్రభుత్వంలో ఇతర మతస్థులకు టీటీడీలో అధికారాన్ని అప్పగించారని పేర్కొన్నారు. తిరుమలలో శ్రీవారి ఆస్తులను వైసీపీ నేతలు కొల్లగొట్టారని, ఎర్రచందం పేరుతో స్మగ్లింగ్ కి వైసీపీ నేతలు పాల్పడ్డారని, బీజేపీ నేతలు ఎప్పుడూ ఏ మతాన్ని ఏ వ్యక్తులను కించపరిచే వ్యాఖ్యలు చేయరని అన్నారు. గత ప్రభుత్వంలో అవినీతి చేసిన వారిని వదిలిపెట్టలేదని, ఎర్రచందం స్మగ్లింగ్, అక్రమ రవాణా, శ్రీవారి నిధులను దోచుకున్న వారిపై విచారణ జరిపిస్తామని పేర్కొన్నారు బండి సంజయ్. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీమోహన్ దర్శించుకున్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం మొదటిసారి మండల టీడీపీ నాయకులతో కలిసి స్వామివారి దర్శనానికి వచ్చారు. ముందుగా స్వామివారికి తలనీలాలు సమర్పించారు. గురువారం ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మంటపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీమోహన్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి పూతలపట్టు ఎమ్మెల్యేగా అనంతరం శ్రీవారికి మొక్కులు సమర్పించుకున్నట్లు తెలిపారు. నారా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మోడీ సంయుక్తంగా నిర్వహించే సంక్షేమ ఫలాలు ప్రజలందరికీ అందేలా స్వామివారికి ప్రసాదించాలని ప్రార్థించాలని అన్నారు. ప్రతిపక్ష హోదా లేని పార్టీలు ప్రభుత్వంతో కలిసి వచ్చి అభివృద్ధి సంక్షేమానికి సహకరించాలంటే విజ్ఞప్తి చేశారు. ఉపాధి కల్పన కోసం పరిశ్రమలు తీసుకురావాలనే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలియజేశారు. ఐటీ కారిడార్ ఇక్కడ ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఐటీ శాఖ మంత్రి లోకేష్ ను కోరామని అన్నారు. సానుకూలంగా స్పందించి అందుకు తగిన ప్రపోజల్స్ ఇవ్వాలని సూచించారని స్పష్టం చేశారు. తిరుమల తరహాలో శ్రీ కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు. మంచి మాస్టర్ ప్లాన్స్ రూపొందించి మెరుగైన సౌకర్యాలు అందిస్తామని వెల్లడించారు. మామిడి రైతులకు న్యాయం చేకూరేలా చేస్తామని హామీ ఇచ్చారు. పాడైన రోడ్లకు మరమ్మతులు నిర్వహిస్తామని అన్నారు. పూతలపట్టుని కనీవిని ఎరుగని రీతిలో అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. శ్రీకాళహస్తిలో రేషన్, నిత్యావసర సరుకుల పంపిణీలో పాల్గొన్న ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి. గత వైసీపీ ప్రభుత్వం కన్నా తక్కువ ధరలో నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నామంటూ వెల్లడి. రోటరీ క్లబ్ వార్షికోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి. రోటరీ క్లబ్ అభివృద్ధికి చేయూత ఇస్తారని హామీ. శ్రీకాకుళంలో ఘనంగా టీడీపీ సీనియర్ నాయకురాలు బొజ్జల బృందమ్మ పుట్టినరోజు వేడుకలు. సంబరాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే సతీమణి బొజ్జల రిషితారెడ్డి. 6 ఏళ్లు అవుతున్నా అంతని టిట్కో ఇళ్లు, లబ్ధిదారుల ఆవేదన. గురువారం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో గురు దక్షిణామూర్తి స్వామి వారికి అభిషేక సేవలు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. ఇవి V2 న్యూస్ అప్డేట్స్. ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి V2 న్యూస్.